సుందరకాండ పారాయణంలో మనం రెండవ సర్గ చెప్పుకున్నాము. రెండవ సర్గలో హనుమంతుడు లంకలోకి ప్రవేశించాడు. ఈరోజు మూడవ సర్గ లంకాది దేవత లొంగిపోయి హనుమంతునికి దారి ఇవ్వడం. జై శ్రీరామ్. హనుమంతుడు లంబపర్వతం మీద రాత్రయ్యేదాకా ఉండి అప్పుడు లంకాపట్నంలోకి ప్రవేశించాడు. లంకలో రమ్యాలైన ఉద్యానవనాలు ఎన్నో ఉన్నాయి. తెల్లని మేఘమండలాల వంటి భవనాలు అసంఖ్యాకంగా ఉన్నాయి. ఎటు చూసినా సముద్రఘోషలాగా జనఘోష వినబడుతుంది. సముద్రపు గాలి చల్లగా కొడుతుంది. ప్రాకార ద్వారం దగ్గరికి వెళ్ళేటప్పటికి అతనికి ఆ పట్టణ సౌభాగ్యం అంతా కనబడింది. ఇది అలంకారపురానికి అమరావతికి ఏ విధంగా తక్కువ లేదు. సూర్యబింబాల వంటి దీపికలతో పట్నమంతా మెరిసిపోతుంది. చీకటి అనేది ఎక్కడా కనబడడం లేదు. రత్నాలనే వస్త్రాలుగా ధరించి చక్కని చుక్కలా ఉన్న లంకను చూసి హనుమంతుడికి ఆశ్చర్యచకితుడయ్యనాడు. లంకాది దేవత హనుమంతుణ్ణి చూసింది. అతడు అడుగు ముందుకు వేసేటప్పటికి వెళ్ళి వికృతమైన మొగంతో ఎదుట నిల్చుందామె. ముందొక గంభీరనాదం చేసి ఆమె, ఎవడవు నువ్వు? ఇక్కడికెందుకు వచ్చావు? నా బొందిలో ప్రాణాలుండగా ఈ సంగతులు చెప్పు. రాక్షస బలాల రక్షణలో ఉన్న ఈ లంకలో నువ్వు ప్రవేశించడానికి వీలు లేదు అంటూ గద్దించింది. అందుకు హనుమంతుడు, నువ్వు అడిగినదంతా చెబుతాను గాని దయ్యపు మొగంతో దారికడ్డంగా నిలుచుని నన్ను అడ్డగిస్తున్న నువ్వెవరో ముందు చెప్పు. ఎందుకిలా చేస్తున్నావు అని ఎదురడిగాడు నిర్భయంగా. అది విని ఆమె మండిపడింది. తర్వాత, నేను రావణుని ఆజ్ఞ ప్రకారం ఈ నగరం రక్షిస్తున్నాను. నన్ను ధిక్కరించి ఈ నగరంలో ఎవరూ ప్రవేశించలేరు. ఒక్క దెబ్బతో నిన్నిప్పుడే నీలపాలు చేసేస్తాను, చూసుకో అంది. నీ లెక్కేమిటన్నట్టు దాని ముందాయన గంభీరంగా నిలుచున్నాడు. తర్వాత, ప్రాకార తోరణాలతో ఉన్న లంకాపట్నం చూడాలని వచ్చాను నేను. ఇప్పుడు అది విని ఆ లంకాది దేవత, అరే దుర్బుద్ధి వానరాధమా, నన్ను జయించకుండా నువ్వు లంకలో ప్రవేశించలేవురా అంటూ గర్జించింది. కపివీరుడు నిశాచరతో, అలా కాదు, ఒక్కసారి నేను ఈ పట్నం చూసి వెళ్ళిపోతాను అన్నాడు. వెంటనే ఆమె ఒక బొబ్బ పెట్టి అతన్నొక్క చరుపు చరిచింది. దానికి అతను చాలా రోషం తెచ్చుకొని ఎడమచేతి పిడికిలతో ఒక్క గుద్దు గుద్దాడు. దాంతో లబలబా మొత్తుకుంటూ ఆమె క్రింద పడిపోయింది. అయ్యో స్త్రీ అనుకుంటూ అతనితో ఆయానూరుకున్నాడు. అది చూసి ధైర్యం తెచ్చుకున్న లంకాది దేవత, వీరాది వీర, నన్ను రక్షించు. సత్తా కలవారు ధర్మానికి కట్టుబడి ఉంటారు. నేను లంకను నీ చేత ఓడిపోయాను. నీ పరాక్రమం చాలా గొప్పది. నేను చెప్పేది విను. వెనుకటికి సృష్టికర్త నాకు వరం ఇచ్చాడు. ఎప్పుడు వానర వీరుడొకడు వచ్చి తన పరాక్రమంతో నిన్ను లొంగదీస్తాడో అప్పుడు రాక్షసులకు విపత్తు మూడిందని తెలుసుకోమని నీ రాకతో ఇప్పుడు బ్రహ్మ చెప్పినట్టే జరుగుతుందని తేలిపోయింది. సీత మూలంగా రావణునికి రాక్షసులందరికీ కీడు మూడింది. కనుక లంకలో స్వేచ్ఛగా ప్రవేశించు. నీ పనులన్నీ నిరభ్యంతరంగా నెరవేర్చుకో. హతమైన లంక అంతా చూడు. సీతను వెతుక్కో. నీ ఇష్టం వచ్చిన చోటుకెల్లా వెళ్ళు. నీకు తోచినట్లు చెయ్యి. సుఖంగా తిరిగి వెళ్ళిపో అంది చేతులు జోడించుకొని. మూడవ సర్గ సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వివరాల కోసం ప్రక్కనే ఉన్న గంటను క్లిక్ చేయండి. రేపు 4వ సర్గ హనుమంతుడు రావణుని అంతఃపురమును ప్రవేశించడా తెలుసుకుందాము. ఈ 3వ సర్గ రోజుకు 108 సార్లు 30 రోజులు విన్నా చదివినా భూతబాధ నివారణ జరుగుతుందని మనకు సుందరకాండలో చెప్పడం జరిగింది. మొదటి రోజు చివరి రోజు ఒక కొబ్బరికాయ, అరటిపండ్లు స్వామికి నివేదనగా పెట్టాలి. ఇది ఏ విధంగా చేయాలి, 108 సార్లు ఎలా గుర్తుంచుకోవాలి, ఏ విధంగా చేయాలి అన్నది మీకు 2వ సర్గలో చెప్పాను. ఈ రోజుకి 3వ సర్గ సమాప్తము. రేపు మనం 4వ సర్గ హనుమంతుడు రావణుని అంతఃపురంలోకి ప్రవేశించడం తెలుసుకుందాము.